కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాల కల్పన ఊపందుకున్నారు సీఎం చంద్రబాబు. ఆయా అంశాలపై అసెంబ్లీలో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. వైసీపీ హయాంలో అనేక కంపెనీలను తరలించారని తెలిపారు. తెలంగాణ హైదరాబాద్, తమిళనాడుకు చెన్నై బ్రాండ్ ఎలాగో ఆంధ్ర రాష్ట్రానికి బ్రాండ్ సీఎం చంద్రబాబు అన్నారు నారా లోకేష్. గత పాలకులు రాష్ట్రానికి ఐటీ కంపెనీలు రావాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పుడు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని వారు చెబుతున్నారని అన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను 3 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తామన్నారు మంత్రి నారా లోకేష్. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల సంఖ్య, ఆయా ఖాళీలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారని ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఏపీ శాసనమండలి సమావేశాలు గందరగోళ పరిస్థితి నెలకొంది. వైసీపీ సభ్యులు హెరిటేజ్ సంస్థపై చేసిన ఆరోపణలను మంత్రి లోకేష్ తో పాటు అచ్చెన్నాయుడు తదితరులు తిప్పికొట్టారు. అమరావతిలో చిన్మయ లాంటి విద్యా సంస్థలు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఏపీ హైకోర్టు సమీపంలో చిన్మయ విద్యాలయ సంస్థ ఏర్పాటుకు మంత్రి శంకుస్థాపన చేశారు. దేశవ్యాప్తంగా 55 విద్యా సంస్థలు ఉన్నాయని తెలియజేశారు. వైసీపీ హిందువులకు అపచారం చేస్తోందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. 320 కేజీల ఆవు నెయ్యి వస్తుందా అని ప్రశ్నించారు. అపచారానికి పాల్పడితే పుట్టగతులు ఉండవంటూ సోము వీర్రాజు హెచ్చరికలు జారీ చేశారు. అల్లూరు జిల్లా అరకులో మాజీ సీఎం జగన్ పర్యటించారు. ఎమ్మెల్యే రేగ మత్స్యలింగం కుమారుడు చాణిక్య వివాహానికి జగన్ హాజరయ్యారు. జగన్ రావడంతో అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, అభిమానులు తరలివచ్చారు. కూటమి ప్రభుత్వం తనపై, తన కుటుంబంపై చేసిన పాశవికమైన దాడి అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తనపై దాడి చేసిన వారు మినహా రాష్ట్ర ప్రజలు దీనిని దారుణమైన సంఘటనగా పరిగణించారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు తప్పటం లేదని ఆరోపించారు. యాప్స్ లో యూరియా బస్తాలు ఇస్తానని ఆర్భాటంగా ప్రకటించిన రేవంత్ సర్కార్ విఫలమైందన్నారు. వైసీపీ ఆరోపణలకు ధూళ్లిపాల నరేంద్ర కౌంటర్ ఇచ్చారు. తిరుమల లడ్డు వివాదం నుంచి తప్పించుకునేందుకు వైసీపీ నేతలు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందని వైసీపీ దుష్ప్రచారం చేస్తోందన్నారు ధూళ్లిపాల. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 భోలానగర్ లో కల్తీ నెయ్యిని తయారు చేస్తున్న ప్రైడ్ డైరీ కేంద్రాన్ని సీజ్ చేశారు. కమిషనర్ స్టార్ స్పోర్ట్స్, మాసివ్ ట్యాంక్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయగా నిందితుడు బంజారా హిల్స్ కు చెందిన మొహమ్మద్ జునైద్ హుసైన్ గా గుర్తించారు. ఈ దాడి మొత్తంలో భారీ మొత్తంలో కల్తీ నెయ్యి తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 18,26,000 రూపాయలుగా అంచనా వేస్తున్నారు. ములుగు జిల్లాలో ఇరిగేషన్ పనుల పురోగతిపై సచివాలయంలో మంత్రులు ఉత్తమ్, సీతక్క, పొంగులేటి సమీక్షా సమావేశం నిర్వహించారు. భూసేకరణకు సంబంధించి 15 రోజుల అంచనాలు, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించి పనులు మొదలు పెడతామన్నారు. రేవంత్ రెడ్డికి పరిపాలన రావటం లేదంటూ మాజీ మంత్రి హరీష్ రావు సెటైర్ వేశారు. ఐఏఎస్, ఐపీఎస్లను తరచూ మార్చడం వలన పాలన కుంటుపడుతోందన్నారు. విద్యుత్ శాఖలో ఇప్పటి వరకు 5గురిని మార్చడంపై ఆయన ఫైర్ అయ్యారు. మహిళా దినోత్సవానికి సీఎం చంద్రబాబు అంగన్వాడీలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాసరావు ప్రశ్నించారు. కనీస వేతనాల కోసం అంగన్వాడీలో ఆందోళన చేస్తుంటే వారిని అర్ధరాత్రి దారుణంగా అరెస్ట్ చేశారన్నారు. చంద్రబాబుకు ఇది సరికాదు, ప్రజాస్వామ్యంలో సమ్మె చేయడం తప్ప అని నిలదీశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మీనానగర్లో బాలసదనాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారమే నాణ్యమైన భోజనం అందించాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. పిల్లల కోరిక మేరకు మ్యూజిక్ టీచర్ను నియమించాలని, పాడైన వాటర్ ఫిల్టర్ను వెంటనే బాగు చేయించాలని సూచించారు. దాడులు, దౌర్జన్యాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బలుగుల లింగయ్య యాదవ్ అన్నారు. సూర్యాపేట కాంగ్రెస్ నాయకులు వరుస దాడులను ఖండించారు. అరాచక శక్తులను ప్రోత్సహించడం సరికాదన్నారు. 2 ఏళ్ల పాలనలో అరాచకాలు తప్ప అభివృద్ధి శూన్యమని బడుగుల లింగయ్య తెలిపారు. ప్రకాశం జిల్లా కందుకూరులో రామయ్యపట్నం పోర్టు నిర్వాసితుల కోసం నిర్మించిన R&R కాలనీ ప్రారంభోత్సవం జరిగింది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి R&D కాలనీ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇళ్ల పట్టాలిచ్చే అదృష్టం తనకు రావడం సంతోషకరమని, ఇంతమంది నిర్వాసితులకు న్యాయం చేయడం కూటమి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైందని తెలిపారు. సీఎంఆర్ ఫండ్ పేదలకు ఆర్థిక భరోసా అని టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ అన్నారు. 98 మంది లబ్ధిదారులకు 54,92,000 చెక్కుల పంపిణీ చేసి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
విశాఖ జిల్లా సింహాచలంలో శ్రీ సీతారామస్వామి ఆలయంలో స్వామివారికి పుష్పయాగం గమనీయంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. సుమారు 10 రకాలకు పైగా దేశవాళీ పుష్పాలు, సుగంధభరితమైన పూలతో స్వామి అమ్మవార్లను అభిషేకించారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. రంగు వేడుకలను అందరూ ఉత్సాహంగా జరుపుకున్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా సైబర్పేట పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాల్సిందిగా జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ సూచించారు. మార్చి 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది సైబర్ నేరాలు, మత్తు పదార్థాల వినియోగం, అనర్థాలపై సదస్సులను జరుపుతున్నామని తెలియజేశారు. సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు పల్టీ కొట్టి ఇద్దరు మృతి చెందారు. జాతీయ రహదారిపై భగత్ కాలేజ్ ఎదురుగా ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి మొగలాయకోటకు కారులో వెళ్తున్న సమయంలో కారు అదుపు తప్పి నలుగురితో పాటు ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రమైన గాయాలయ్యాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారి కార్యాలయాన్ని తిలకించేందుకు వరంగల్, ములుగు, భూపాలపట్నం, మహారాష్ట్ర నుంచి భక్తులు హాజరయ్యారు. మహబూబాబాద్ ఇజ్జులాలలో శ్రీ జగన్నాథ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 5 నుంచి 10 వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు వేలాదిగా తరలి వచ్చే అవకాశం ఉందనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు చర్యలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో భద్రతా వారోత్సవాలు ఘనంగా జరిగాయి. భద్రతా ప్రమాణాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. కార్పొరేషన్లో పనిచేసే ప్రతి ఉద్యోగి, సూపర్వైజర్లు భద్రతా సంబంధిత అధికారులు తమ ప్రాథమిక బాధ్యతగా గుర్తించాలని ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, అంగన్వాడీ, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జెడ్పీటీసీ సుకల రమణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రాయలసీమలో ప్రాజెక్టులకు ఉన్న రైతుల పంటలకు నీరు అందించడంలో టీడీపీ నాయకులు విఫలమయ్యారని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ అన్నారు. ఇసుక, మైనింగ్, లిక్కర్ వ్యాపారంలో బిజీగా ఉన్నారని దుయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీని గెలిపించాల్సిందిగా నంద్యాల జిల్లా వేదికగా రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సైబర్ క్రైమ్, భద్రత, ఆర్థిక సాక్షరత, రుణ ప్రచార అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలల విద్య, భద్రత కోసం ప్రతి పౌరుడు గళాన్ని వినిపించాల్సిందిగా తెలియజేశారు. మహిళలచే బాల్య వివాహ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నర్సాపూర్ మండలంలో చిన్న చింతకుంట గ్రామంలో మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లైన వారం రోజులకే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. భర్త, వారి కుటుంబీకుల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుందంటూ ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం మర్యాల గ్రామంలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో పోస్ట్ పెట్టారు. స్పందించిన స్థానికులు బాధితుని బీబీనగర్ ఎయిమ్స్ కు తరలించగా మాజీ ఎంపీటీసీ భర్త కురుమిండ్ల ఈశ్వర్ గౌడ్ వేధిస్తున్నాడనే ఆరోపణలతో గణేష్ అనే యువకుడు ఆరోపిస్తూ పురుగుల మందు తాగేశారు. నల్గొండ జిల్లా శాలి గౌరారం మండలం లింగోట గ్రామంలో ఇద్దరు యువకులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. యువకులను ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ప్రేమ విఫలం కారణంగానే ఈ బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కృష్ణా జిల్లా పామరులో జనసేన ఇన్ఛార్జి తాడిశెట్టి నరేష్ ఆధ్వర్యంలో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి ముఖ్య అతిథిగా హాజరు కాగా, ఈ సందర్భంగా పెదపారుపూడి మండలం కోర్నిపాడు సర్పంచ్ దూడాల లోకేశ్వరి, నాగార్జున దంపతులు తమ 50 మంది అనుచరులతో వైసీపీని వీడి జనసేన పార్టీలోనికి చేరారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అక్రమ గంజాయి రవాణాను ఛేదించారు పోలీసులు. 59 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి షిఫ్ట్ కార్డు స్వాధీనం చేసుకుని గంజాయి అక్రమ రవాణాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం ఎస్పీ హర్షవర్ధన్ రాజు జిల్లాలో పోలీసు స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై సందేశాన్నిచ్చారు. ఆ తర్వాత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీలోనికి చేరికల పర్వం కొనసాగుతోంది. నియోజకవర్గ మండల స్థాయి నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. జనసేన ఇన్ఛార్జ్ డాక్టర్ విశ్వక్సేన్ ఆధ్వర్యంలో ఈ చేరికలు కొనసాగాయి. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు ఎమ్మెల్సీ, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు.
శ్రీకాకుళం జిల్లాలో విజయదుర్గ దేవాలయం పునఃప్రతిష్ఠ మహోత్సవాలు శోభాయాత్రతో ప్రారంభమయ్యాయి. 8న అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ, 10న మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం చెరువు కట్ట మీద సాయిబాబా దేవాలయంలో దొంగతనం జరిగింది. శటగోపాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దొంగలను పట్టుకున్నారు పోలీసులు. పారిపోయిన వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో హైస్కూల్ గ్రౌండ్స్ లో వాటర్ ట్యాంక్ కు సంబంధించిన పైపులకు నిప్పంటుకుని భారీ మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ రావడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో 400 పైపులు దగ్ధమైపోయాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాదికలకు రాజ్యసభ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా హనుమకొండలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎంఆర్పీఎస్ ధర్నా చేపట్టింది. గత లోక్సభ ఎన్నికల్లో మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి రాజ్యసభ టికెట్ ఇవ్వకుంటే కాంగ్రెస్ నాయకులను అడ్డుకుంటామని హెచ్చరించారు. గండిపేటలో గండి మైసమ్మ ఆలయ పరిసరాల్లో తప్పిపోయిన బాలుడిని నార్సింగ్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కాపాడారు. తెల్లాపూర్ గ్రామానికి చెందిన వడ్డే వెంకటేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి దర్శనానికి వచ్చిన సమయంలో బాలుడు అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు చిన్నారిని సురక్షితంగా పేరెంట్స్ కి అప్పగించారు. గ్రేటర్ హైదరాబాద్ లో 100% ఈ వేస్ట్ బయోమెడికల్ వ్యర్థాలను సేకరించాలని, దీనికి సంబంధించిన చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సిబ్బందికి స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ వేస్ట్ రీసైకర్లు, బయోమెడికల్ వ్యర్థాల దృష్టి సంస్థలు సీసీఆర్ భాగస్వామ్యంతో జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో నిర్వహించిన సమావేశంలో ఈ విషయాలు తెలిపారు. ప్రకాశం సంతమాగులూరు మండలంలో విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ చేశారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ తనయుడు హర్షవర్ధన్ కుందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 146 మంది విద్యార్థులకు, అలాగే సజ్జాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 130 మంది విద్యార్థులకు సైకిల్ అందించారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాల్సిందిగా ఈ సందర్భంగా గొట్టిపాటి హర్షవర్ధన్ ఆకాంక్షించారు. శ్రీకాకుళం జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్, టైకాండో, కరాటే శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మహిళా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ నారీమణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. గుంటూరు జిల్లా పెదకాకానిలో విషాదం చోటు చేసుకుంది. బెలూన్తో ఆడుకుంటూ ఉండగా బుడగ చిన్నారి గొంతులో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయింది. బెలూన్ 4 ఏళ్ల చిన్నారి గొంతులోనికి పోవడంతో శ్వాస తీయడానికి ఇబ్బంది పడి అపస్మారక స్థితిలోనికి వెళ్లిపోగా ఆమెను జీజీహెచ్ తరలించారు. వైద్యులు పరీక్షించి చనిపోయినట్లుగా నిర్ధారించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం ద్వారకాపురి కాలనీ 7వ వీధిలో విషాదం చోటు చేసుకుంది. అనుమానాస్పద పరిస్థితిలో ఒక వ్యక్తి ఉరివేసుకుని మృతి చెందాడు. కుటుంబ కలహాలతో చనిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాల్సిందిగా యాదాద్రి జిల్లా కలెక్టర్ అన్నారు. మార్చి 6 నుండి జూన్ 12 వరకు నిర్వహించే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై ఆయన కలెక్టరేట్ కార్యాలయం జరిగిన సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. 99 రోజులకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని, సంక్షేమ పథకాలను ప్రజల్లోనికి తీసుకెళ్లాలని ఆదేశించారు. టీడీపీ నాయకులపై అసత్య పోస్టులు పెడుతున్నాడని వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి షేక్ సయ్యద్ను గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియా వేదికగా దుష్ప్రచారాలు చేస్తున్నారని ఫిర్యాదు మేరకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సయ్యద్కు 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు సీఐ నాయాబ్ రసూల్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనానికి ఇంటి యజమాని తాళం వేశాడు. ప్రభుత్వ కళాశాలలో ఓ అద్దె భవనంలో గత 6 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. అయితే సమయానికి అద్దె కట్టడం లేదని యజమాని ఆరోపిస్తున్నాడు. భీమవరం సబ్ డివిజన్ పరిధిలో 210 కేసుల్లో 1300 అక్రమ మద్యం సీసాలను పోలీసులు అధికారులు ధ్వంసం చేశారు. నాగిడిపాలెం గ్రామ శివార్లలో కోర్టు ఆదేశాల మేరకు పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ అధికారుల సమక్షంలో రోడ్డు లోలర్తో తొక్కించి అక్రమ మద్యం సీసాలు ధ్వంసం చేశారు. వీటి విలువ సుమారు 5 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. 2030 నాటికి పోలియో రహిత ప్రపంచాన్ని చూస్తామని, ఆ దృక్పథంతో రోటరీ క్లబ్ నిరంతరం పనిచేస్తుందని రోటరీ క్లబ్ ఆర్ఐ డైరెక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. ఎండ్ పోలియో నౌ పేరుతో ఆయన చేపట్టిన పోలియో ఫండ్ రైజింగ్ సైకిల్ యాత్ర అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చేరుకుంది. ఈ సందర్భంగా అమలాపురం రోటరీ క్లబ్ కార్యదర్శి ఆకొండి పవన్ స్వగృహం వద్ద ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పోలియో రహిత ప్రపంచాన్ని అందించడం కోసం రోటరీ క్లబ్ గత 40 సంవత్సరాలుగా యుద్ధం చేస్తోందని కళ్యాణ్ చక్రవర్తి అన్నారు.